సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో డెమో మరియు ఇంటర్వ్యూలలో ఎలాంటి మెలకువలు పాటించాలి. చాలామంది ఈ ప్రైవేట్ ఉద్యోగాలకు మరియు గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం టీచర్లకు మరియు వివిధ రకాలైనటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేయడానికి డెమో నిర్వహిస్తారు. అలా డెమో నిర్వహించినప్పుడు ఎలాంటి మెలకువలు పాటిస్తే తప్పకుండా మనము ఆ యొక్క అట్లాంటి చిన్నపాటి అయినా పెద్దపాటి జాబులు సాధించడం కోసం ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో చూస్తామండి. ముఖ్యంగా ఈ వీడియోస్ అన్నీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, మిత్రులందరూ షేర్ చేయండి. చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే డెమోకి వెళ్తారో మీరు అది దేనికి సంబంధించినటువంటి అంటే మామూలుగా టీచర్ ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, లేదా గురుకులాల్లో కావచ్చు, లేదా అవుట్సోర్సింగ్ కావచ్చు, ఏదైనా పరమైనటువంటి డెమోకి వెళ్ళినప్పుడు, ఒక టీచింగ్ సంబంధించినటువంటి డెమోకి వెళ్ళినప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏం సార్ అంటే ఫస్ట్ ఏంటి సార్ అంటే చార్ట్స్. అంటే చార్టులు మామూలుగా మరి డెమోకు అటెండ్ అయినప్పుడు ఏ విధంగా మీరు మెలకువలు పాటించాలి. ఫస్ట్ ఏంటంటే చార్ట్ తయారు చేసుకోండి. చార్ట్స్ అంటే చార్టులు ప్రిపేర్ చేసుకోండి. అంటే ఏ టాపిక్ అయితే మీరు బలంగా, ఏ టాపిక్ అయితే మంచిగా చెప్పాలనుకున్నారో, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మీడియం అయితే మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం చెప్పే ప్రయత్నం చేయాలి. చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఆ చార్ట్స్ అనేది కొంచెము కలర్ఫుల్గా ఉండే విధంగా చేసుకోండి. కలర్ఫుల్గా మరియు డయాగ్రామ్స్ ఉండే విధంగా చేస్తే ఆ డయాగ్రామ్ చూసుకుంటూనే ఎక్కువసేపు మనము ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానంలోనే ప్రిపేర్ కావాలి. చార్ట్లు తర్వాత ఇంకా ఏంటంటే వీలైతే మనము ఇంకా డిఫరెంట్ మోడల్స్ తయారు చేసుకోవచ్చు. మోడల్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. మోడల్స్ కానీ, చార్ట్లు కానీ, మోడల్స్ కానీ. నిజ జీవితంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులు కూడా మనం తీసుకెళ్ళి కూడా వాటిని మనం చూపిస్తూ చెప్పడం ద్వారా డెమోలో మనకు ఎక్కువ మార్కులు వేసే అవకాశం ఉంటుంది. చార్ట్లు, మోడల్స్, ఫ్లాష్ కార్డ్స్ అంటే ఎగ్జాంపుల్ మనం అంటే ఒక చిన్న ఒక టాపిక్ను అందులో ఉన్నటువంటి ఒక చిన్న పదాన్ని తీసుకొని దాన్ని ఫ్లాష్ కార్డ్ రూపంలో చెప్తూ దాని అర్థాన్ని చెప్పడం అనేది ఒక ఫ్లాష్ కార్డ్స్. అలా ఫ్లాష్ కార్డ్స్, చార్ట్లు, మోడల్స్. తర్వాత మనం వాయిస్ అనేది మాడ్యులేషన్ ఉండాలి. అంటే వాయిస్ అనేది గట్టిగా చెప్పాలి. చాలా చిన్నగా భయపడ్డట్టు చేయకుండా ఫస్ట్ ధైర్యంగా, విశ్వాసంతో చాలా ఎట్లా అంటే వీళ్ళలో టాలెంట్ ఉంది, వీళ్ళలో నాలెడ్జ్ ఉంది, మీకు తక్కువ చాలా గట్టిగా చెప్పాలి. రిలేటెడ్గా ఉన్న అంశాన్ని చెప్తూ ఏం చేయాలి సార్ అంటే వాయిస్ అనేది చాలా గట్టిగా చెప్పగలగాలి. తర్వాత చార్ట్లు, మోడల్స్ ఉపయోగిస్తూ కొంచెం మీరు ఏదైతే టాపిక్ ఎంచుకుంటారో ఈజీగా ఉన్న టాపిక్ని ఎంచుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ డెమో వచ్చినప్పుడు మీరు ఎలా చెప్తారు, దేన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు డౌట్ మధ్యలో మీరు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కన్ఫ్యూజ్ కాకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా మీరు ఎలాంటి మెలకువలు పాటించాలి. ఎలాంటి మెలకువలు పాటిస్తారంటే పిల్లలను ఇక్కడ ప్రశ్నించడం అనేది కూడా చేస్తూ ఉండాలి. ప్రశ్నించడం అంటే పిల్లలను ఒక క్వశ్చన్ మీరే అడిగినట్టు చేసి దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పినట్టుగా మీరు దానికి ప్రశ్నించడం కానీ. తర్వాత ఏంటి సార్ అంటే ప్రశ్నించడము, దాంతోపాటుగా అంటే మన బోర్డు పైన అంటే నల్ల బల్ల పైన ఎక్కువ రాసే ప్రయత్నం అంటే హెడ్డింగ్స్, ప్రధాన అంశాలన్నీ కూడా అంటే నల్లపైన పైన రాయాలి. ప్రధాన అంశాలు అన్నీ కూడా రాసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రధాన అంశాలన్నీ కూడా రాయాలి. అంటే బోర్డు మీద నీట్గా ఒక సైడ్లో రాసుకుంటే ఈ విధంగా వన్ సైడ్ అంతా కూడా రాసేసి నీట్గా బోర్డు నీట్గా రాయడం అనేది నేర్చుకోండి. మనం చార్ట్లు ప్రిపేర్ చేస్తున్నాం, మోడల్స్ తీసుకెళ్తున్నాం, పిల్లలను ప్రశ్నిస్తున్నాం. తర్వాత నల్లబల్ల పైన నీట్గా రాస్తున్నాం, ప్రధాన అంశాలు రాస్తున్నాము. తర్వాత మధ్యలో ఫ్లాష్ కార్డ్ ఉపయోగిస్తున్నాము. తర్వాత ఇంకా మన వాయిస్ అనేది మాడ్యులేషన్ డిఫరెంట్గా ఉండాలి. కొంచెం వాళ్ళలో మన అంటే హావభావాలు అనేది అందరినీ ఇటు సైడ్ ఇలా ఇద్దరిని అంటే బెంచ్ అంటే అటు బి సైడ్ చూస్తున్నట్టుగా మనం చెప్తూ ఉండాలి. ఒకే సైడ్ చూడడం, ఒకే వైపు చూడకుండా అంతా 20 చూడడం అనేది ఇక్కడ దీనిలో ఉన్నటువంటి కొన్ని మెలకువలు. తర్వాత మనం డెమో అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా మనకు క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కు రిలేటెడ్ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయాలి. ఏం జరగకుండా మనం సైలెంట్గా ఉంటే వాళ్ళకు మన మీద బ్యాడ్ మార్కులు అంటే మార్కులు అనేది తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రిలేటెడ్ ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. తెలిస్తేనేమో అంటే దానికి రిలేటెడ్గా ఆన్సర్ చెప్తే కొంతవరకు నాలెడ్జ్ ఉందనేటువంటి అక్కడ వాళ్ళు మనం గ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఇది డెమో నిర్వహించినప్పుడు ఇట్లాంటి మెలకువలు పాటిస్తే మనం ముఖ్యంగా డెమోలో తప్పకుండా మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాయిస్ మాడ్యులేషన్, చార్ట్లు, మోడల్స్, తర్వాత మనం భయపడకుండా ఉండడం, తర్వాత గట్టిగా చెప్పడం, తర్వాత ఇంకా భిన్నంగా అంటే నేచురల్గా మనకు కనిపించిన వస్తువులను చూపించడము,
ఓకేనా. ఇంకా ఏమైనా రియల్ ఫ్యాక్ట్ని కూడా మనము అక్కడ సో నాటిక రూపంలో కూడా చిన్న చిన్న నాటిక ప్రదర్శన లాగా కూడా మనం వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ కూడా చెప్పడము, పిల్లలను ప్రశ్నించడము. తర్వాత ఆ విధంగా అంటే మొత్తం మీద ఏంటంటే ఒక ఇన్నోవేషన్ మెథడ్లోను మరియు అధునాతన అంటే మోడ్రన్ టీచింగ్ మెథడ్లో మనము కొన్ని వాళ్ళని ఉపయోగిస్తూ వాళ్ళకు చెప్పగలగాలి. సో అట్లా ఇవన్నీ ఏంటంటే మనం డెమోలో మెలకువలు పాటిస్తే మనకు తప్పకుండా మనము ఆ డెమోలో సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే మనకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహంగానే వాళ్ళు భయపడుతుంటారు, డెమో అని భయపడుతుంటారు. సో మనం అక్కడ మన ముందు ఉన్న వాళ్ళు మనం ఏమనుకోవాలంటే వాళ్ళకి ఏం రాదా అనుకోవాలి. అలా అనుకొని మనం చెప్తే మనం ఎక్కువ చెప్పగలుగుతాం. కాబట్టి వాళ్ళకి ఎక్కువ వచ్చి అనుకుంటే భావంతో ఉంటే మనం ఎక్కువ మాట్లాడలేము, ఎక్కువ చెప్పలేము. కాబట్టి సో డెమో వెళ్ళేవాళ్ళు తప్పకుండా చార్ట్లు ప్రిపేర్ చేసుకోండి, మోడల్స్ తయారు చేసుకోండి, ఫ్లాష్ కార్డ్ తయారు చేసుకోండి, మంచి వాయిస్ మాడ్యులేషన్ ఇవ్వండి. సో భయపడకుండా చెప్పండి, గంభీరంగా చెప్పండి, బ్లాక్ బోర్డ్ మీద మొత్తం ప్రధాన అంశాలు రాయండి, డయాగ్రామ్స్ నీట్గా వేయండి. సో బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మనము ఆ డయాగ్రామ్ కానీ మనం ఎక్స్ప్లెనేషన్స్ కూడా బాగా చేయగలుగుతాము. సో వీలైతే ఎక్కువ చార్ట్లు సుమారు ఒక 3 నుంచి 4 చార్ట్లు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మనకు గుర్తురాని చార్ట్ రూపంలో అనేసుకొని అప్పుడు మనకు చెప్పడానికి ఈజీ ఉంటుంది. నల్లబలమైన యూజ్ చేస్తుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం డెమోలో సెలెక్ట్ కావడానికి ప్రధాన మెలకువలు అనేది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చెప్పాలనుకో ఇంగ్లీష్ మీడియంలో బాగా ప్రిపేర్ అయిపోవాలి. తెలుగు మాట్లాడారనుకోండి సో వాళ్ళు రిజల్ట్ చేసే అవకాశం. కాబట్టి మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అది ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో చెప్పండి. ఓకేనా. సో మీరందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ప్రతి జాబ్ అప్డేట్స్ ఇట్లాంటి ప్రధాన అంశాలన్నీ కూడా మనకు అందజేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ టు ఆల్. సో మీ మిత్రులకు షేర్ చేయండి. సో అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో డెమో మరియు ఇంటర్వ్యూలలో ఎలాంటి మెలకువలు పాటించాలి. చాలామంది సో ఈ ప్రైవేట్ ఉద్యోగాలకు మరియు గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం టీచర్లకు మరియు వివిధ రకమైనటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేయడానికి డెమో నిర్వహిస్తారు. సో అలా డెమో నిర్వహించినప్పుడు ఎలాంటి మెలకువలు పాటిస్తే తప్పకుండా మనము ఆ యొక్క అట్లాంటి చిన్నపాటి అయినా పెద్దపాటి జాబులు సాధించడం కోసం ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో చూస్తామండి. ముఖ్యంగా ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, మిత్రులకు షేర్ చేయండి. సో చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే డెమోకి వెళ్తారో మీరు అది దేనికి సంబంధించినటువంటి అంటే మామూలుగా టీచర్ ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, లేదా గురుకులాల్లో కావచ్చు, లేదా అవుట్సోర్సింగ్ కావచ్చు, ఏదైనా పరమైనటువంటి డెమో వెళ్ళినప్పుడు, ఒక టీచింగ్ సంబంధించినటువంటి డెమో వెళ్ళినప్పుడు మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే చార్ట్స్. అంటే చార్ట్లు మామూలుగా